హాయ్ మిర్చి వీక్షకులందరికీ మంగళీలు. ఇప్పుడు మనం చేయబోయే వంటకం ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అలాగే పక్కన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వంటకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ ఒక 500 గ్రామ్స్ తీసుకోండి, బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకోండి. దాన్ని గరం మసాలా దినుసులు ఇక్కడ చూపించిన విధంగా తీసుకోండి. అలాగే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు దాన్ని మిక్సీలో వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. జీడిపప్పు ఒక 1/4 కప్ తీసుకోండి, ఇంకా ఎక్కువ కాలం కొన్నాడు ఎక్కువ తీసుకోవచ్చు. రైస్ మనకి బాస్మతి రైస్ లేదంటే బాగా సన్న రైస్ తీసుకోండి, 4 కప్పులు. ఇంకా నెయ్యి ఇంట్లో అయితే చాలా బాగుంటుంది, ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆయిల్ నేను గ్రౌండ్నట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తున్నాను, ఒక వేయించుకోవడానికి కావాల్సినంత కావాలి. ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్ కావాలి మ్యారినేషన్కి, బిర్యానీకి అవసరం తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మనకు పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ కావాలండి మ్యారినేషన్కి, బిర్యానీలోకి. ఉల్లిపాయలు మీడియం సైజ్ 3 తీసుకోండి, పెద్దవైతే 2 సరిపోతాయి. పచ్చిమిర్చి మనకి 4 నుంచి 6 పడతాయండి, ఘాటు ఎక్కువ కావాలంటే 6 దాకా పడతాయి, నార్మల్గా 4 సరిపోతాయి. కారం ఒక 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్ పడుతుంది, మీరు కారం కావాల్సిన విధంగా వేసుకోండి. మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం చికెన్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి చేయటం వల్ల చికెన్కి బాగా మనకి ఈ మసాలా కానీ ఇవంతా బాగా పడుతుంది, ఆయిల్ కానీ పసుపు, ఉప్పు ఇవన్నీ. సరే, క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫ్రిడ్జ్లో గంట సేపు పెట్టుకుని తర్వాత తీసి వేయించుకోవాలి. చూసారు కదా, బాండీని ఇలా పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టుకున్న చికెన్ని ఇలా ఈ విధంగా వేయించుకోవాలి. ఒక్కొక్క ముక్క వేయించేసుకోండి. ఆయిల్ చింతకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగా చూస్తున్నారు కదా, ముక్క అతుక్కోకుండా బాండీలో వేసేసుకోండి. ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకొని మనం తిప్పుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉండేలా వేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత. లేదంటే అటు ఇటు కదపడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ కదపడానికి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంది. ఇప్పుడు ముక్క అతుక్కోకుండా చూసుకోండి కొంచెం. సో ఇలా మన దగ్గర ఉన్న చికెన్ పీసెస్ని బట్టి ఎన్ని రౌండ్లు వేయాలనేది మనం ఒక అంచనాకు రావాలి. దాన్ని బట్టి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఆ విధంగా వేసుకోండి. బట్ అలాగే క్లమ్సీగా మాత్రం వేసేసుకోవద్దు, దానివల్ల ముక్కలు సరిగ్గా ఫ్రై అవ్వవు, ఇంకా ఒకదానికి ఒకటి అతుక్కుపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, మధ్యలో కదిలిస్తూ ఉంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత అటు ఇటు ముక్కని కొంచెం అంటే కంప్లీట్గా మునిగే వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్కలు ఫ్రై అయిపోయినాయి, ఇంకా తీసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్ అంటే ఎన్ని పీసెస్ పడతాయో మీకు ఒక ఐడియా వస్తుంది. 5 to 6 పీసెస్ పట్టచ్చు మీరు వేసుకున్న ఆయిల్ని బట్టి. ఇలా సెకండ్ రౌండ్ అని చెప్పి మిగతా వేసుకుంటున్నాను. ముక్కలన్నీ అయిపోయే వరకు ఈ విధంగానే సేమ్ ఇలా ఫ్రై అయ్యే వరకు వేసుకోవడం. చూడండి, ఇక్కడ ఇలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్కలు తీసి పట్టుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ కారిపోతుంది ఈ గుంతగా తీసుకోవడం వల్ల. సో తర్వాత మనం పక్కకు ప్లేట్లోకి తీసేసుకుంటే ఆయిల్ కారిన తర్వాత ఈజీ ఉంటుంది. తర్వాత ఆయిలీగా లేకుండా. సో ఇక్కడ మనకి మరి హైలో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండి చూసుకోండి. సో మాడిపోకుండా ఉంటాయి, అలాగే మనకి ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి. సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చినాయి. నాకు వీటి వల్ల ఆయిల్ అయితే కలర్ మారిపోతుంది, చూసారు కదా, ఈ కారం ఇదంతా దిగి. సో అయిపోయింది, ఇది కూడా తీసేసుకుంటున్నాను పక్కన ప్లేట్లోకి. ఇలా మిగతా రౌండ్లు కూడా మిగతా ఏమైనా ఉన్నా కానీ మీరు తీసేసుకోండి. ఇదేంటంటే ఫస్ట్ టైం అనమాట. మొత్తం మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు 2 సార్లు చేసుకోవాలి. ఇది ఒకసారి చేసుకున్నాం కదా, అవే ముక్కల్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి ఫస్ట్ టైం నేను అన్ని ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అంటే మనకి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ సెకండ్ టైం మనకి ఎక్కువసేపు అవసరం లేదు. సో కొంచెం క్రిస్పీ క్రంచీ లాగా రావడం కోసం మనం ఇంకొకసారి ఫ్రై చేసుకుంటాం. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, ఎక్కువ 2-3 మినిట్స్ అంతే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్యాష్యూ నట్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆ నూనెలో మీడియం ఫ్లేమ్లోనే, ఇది కూడా ఎక్కువసేపు అవసరం లేదు.
ఒక 1 to 2 మినిట్స్ అంతే చాలు. కదిలించుకుంటూ ఉండండి, చూసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయండి, లేకపోతే మాడిపోతాయి. నైస్ కదా. ఇదే మనం బిర్యానీ కూడా వాడుకోవచ్చు, కానీ ఇదేం పారేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బయటలాగా అన్నిసార్లు యూజ్ చేయం కాబట్టి సో ప్రాబ్లం లేదు. సో క్యాషూ నట్స్ కూడా తీసేసుకున్నాను నేను, జీడిపప్పుల్ని. ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మీరు నూరుకుంటే వెరీ వెల్, లేదంటే నూరేసుకుని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఇందాక చెప్పాం కదా 2 to 3 అని. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం కోసుకొని, ఇదిగోండి ఈ విధంగా నిలువుగా ముక్కలు కోసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది ఆనియన్ మనం తింటున్నప్పుడు ఆనియన్ ఫ్లేవర్ కానీ ఆనియన్ మనం చేతికి తగులుతూ బాగుంటుంది. సో దానికోసం నేను మరీ చిన్న పీసెస్ కట్ చేయకుండా నేనేం చేస్తాను అంటే నిలువుగా కట్ చేసి మళ్ళీ హాఫ్ కట్ చేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది, చూడటానికి తగులుతూ ఉంటుంది, చేతికి బాగుంటుంది. సో ఇలాగా విడివిడిగా ముక్కలు తీసేసుకుంటే మనకు ఫ్రై చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. మసాలా అన్ని ముక్కలకి పీసెస్కి ఈవెన్ కట్టుతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఏం చేస్తామంటే వీటిని ముక్కలుగా కట్ చేసేయకుండా నిలువుగా చీరుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే మసాలా దిగుతుంది, అట్ ద సేమ్ టైం ప్రతి ముద్దలోనూ మనకి మిర్చి ముక్క తగలకుండా కారంగా మరీ టూ మచ్ కారంగా లేకుండా ఇలాగా బాగుంటుంది. సో మనం సరే పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో 1 to 2 tablespoon మనం నెయ్యి వేసుకుందాం. గీ జనరల్గా డాల్డా కూడా వాడుతుంటారు, బట్ ఆప్షనల్, టేస్ట్ కోసం అయితే హెల్తీకి కూడా ఇది మంచిదే. నెయ్యి వేసుకోండి, 1 to 2 tablespoon సరిపోతుంది. మరీ నెయ్యి లవర్స్ అయితే కనుక కొంచెం వేసుకోవచ్చు. సో దీనికి తోడుగా ఏం చేద్దామంటే మనం ఓన్లీ ఇంత నెయ్యితో మనం చేసుకోలేం కాబట్టి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకుందాం. దీనికి ఇది కొంచెం నెయ్యి కరిగిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. సో నెయ్యి ఆల్మోస్ట్ కరిగిపోయింది. సో దీనికి మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. సో ఇందాక మనం ఫ్రై చేసిన ఆయిల్నే వాడుతున్నాను నేను, హ్యాపీగా వాడుకోవచ్చు, డోంట్ వరీ. ఇంకా చికెన్ ఫ్లేవర్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి బిర్యానీ ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో బండి మొత్తం ఆయిల్ అంటే ఇలాగ ఒకసారి అలా తిప్పుకొని కొంచెం హీట్ ఎక్కనివ్వండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిర్చి ఇవన్నీ 1 by 1 ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా మసాలా దినుసులు, ఇంత మనం మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం, బట్ ఇదేంటంటే మనకు ఫ్లేవర్ కోసం అనమాట. ఓకేనా, అన్ని ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1 or 2 లవంగాయలు, ఒక స్టార్, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలక్కాయ, 1 or 2 పీసెస్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చెప్పాం కదా 2 tablespoon. మ్యారినేషన్ అదంతా అయిపోయింది కదా, ఇక్కడ 1 to 2 tablespoon వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఇంకా ఆయిల్లో చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మరి టూ మచ్గా ఫ్రై చేసుకున్నా కానీ మాడిపోయిన స్మెల్ బాగోదు, కాబట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, అట్లా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బాగా అంటే డీసెంట్గా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకొని దాన్ని కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. సో అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, గరం మసాలా మనం మిక్సీలో పట్టుకున్న గరం మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, చక్కగా ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ లేదంటే ఆ మసాలా దినుసుల ఫ్లేవర్ మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, గరం మసాలా అంటే ఒక కంప్లీట్ మసాలా ఫ్లేవర్ అన్నమాట ఇప్పుడు. సో ఇది కూడా మంచిగా చక్కగా ఫ్రై అయ్యే వరకు చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం తీసుకున్న ఆయిల్ సరిపోకపోవచ్చు, సో దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆయిల్ కానీ సాల్ట్ కానీ మనం
అవసరాన్ని బట్టి యాడ్ చేసుకుంటే మంచిది. ఒకసారి ఎక్కువ వేసేసుకొని తర్వాత ఎక్కువైపోయిందని బాధపడే కంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఛాన్స్ ఉంది, ప్రాబ్లం లేదు. మీకు సరిపోయినప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్రై అవుతుంది, చూసారు కదా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనం హైలో కానీ పెట్టుకోవసరం లేదు, మీడియంకి లోకి మధ్యలో ఉంటే సరిపోతుంది. సో ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. చాప్డ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వేసేసుకొని మసాలా పట్టే వరకు కొంచెం జస్ట్ అలా అలా తిప్పుకుంటే మనకి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. ఇవి మగ్గడానికి మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఇది బాగా తిప్పిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వచ్చు. ఆనియన్ ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి సో మూత పెట్టి మగ్గనివ్వచ్చు. వావ్, ఆనియన్స్ మగ్గినాయి చూసారు కదా, ఆవిరికి బాగా మగ్గినాయి. ఇంకొకసారి తిప్పుకోండి. ఓకే, నైస్, మగ్గింది, ఆనియన్స్ బాగా మగ్గింది. సో ఇంకా మనం ఏం చేయొచ్చు, మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వేసేసుకుందాం. ఇంతకు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకుని ఈ మసాలా ఆనియన్స్ ఏవైతే ఉందో దీంట్లో బాగా తిప్పుకుంటే ముక్కలకు కూడా మనకి మసాలా పడుతుంది అనమాట. కొంచెం బాగా తిప్పుకొని మనం వీటిని కూడా కాసేపు మగ్గనివ్వచ్చు. సో ఇవన్నీ బాగా కలిసేలాగా కాసేపు తిప్పుకొని ఒక 1 or 2 minutes తిప్పి మూత పెట్టి మళ్ళీ ముక్కలు మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి ముక్కలు బాగానే మగ్గుంటాయి. ఇక మగ్గింద నైస్. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, గరం మసాలా మనం నూరుకుంది. సో అవసరం తగ్గట్టు ఇంకా సరిపోలేదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ, నూనె కానీ ఇవి మనం అవసరానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. టేస్ట్ చూసుకుంటూ సరిపోలేదు అనిపిస్తే యాడ్ చేసుకోండి. కాసేపు మళ్ళీ మగ్గనిద్దాం ముక్కల్ని. మగ్గిందని అనిపించిన తర్వాత మనం రైస్ వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఏం చేద్దామంటే ఒక 1/2 hour ముందు మాత్రం రైస్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. బాస్మతి కానీ సన్నబియ్యం మంచివి రైస్ ఒక 1/2 hour, అంతకంటే ఎక్కువదు, మరీ ఎక్కువ నాన్న బాగోదు. సో ఈ వాటర్ కూడా పారిపోయకండి, మంచినీళ్ళతో నానబెట్టుకోండి, అవే వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. 1కి 2 గ్లాసులు అంతే. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. చూస్తున్నారు కదా ఇక్కడ. రైస్ నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకొని మనం కాసేపు ఈ మసాలా పట్టే వరకు తిప్పాలన్నమాట. బాగా కలుపుకొని ఒక 1 or 2 minutes ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అప్పుడు వాటర్ పోసుకోవచ్చు. ఈ నానబెట్టుకున్న వాటర్ మాత్రం పారబోయొద్దు మీరు. మళ్ళీ మనం దీన్నే ఎసరు కింద వాడతాం, ఓకేనా, దీంట్లోకే వాడతాం కాబట్టి మంచినీళ్ళతోనే మీరు నానబెట్టుకోండి బియ్యాన్ని, అవే వాడుకుందాం మళ్ళీ. సో రైస్ మొత్తం నేను ఈ హండీలో వేసేసుకుంటున్నాను. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అలా కదుపుకుంటాను నేను. ఇప్పుడు మొత్తం మసాలా అంతా బియ్యం కూడా పట్టేలాగా, కలర్ కానీ అంతా మొత్తం నైస్ ఉండేలాగా చూసుకొని అప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఈవెన్ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను చూడండి. మీరు కూడా అలాగే కదుపుకోండి. ఈ మసాలా ఆయిల్ ఇదంతా మనకి ఏంటంటే రైస్కి పడుతుంది కాబట్టి మెతుకు అతుక్కోకుండా మనకి బాగా ఉడుకుతుంది అనమాట. సాల్ట్ కానీ అంతా పడుతుంది దీనికి ఇప్పుడు. సో కొంచెం రైస్ ఏమవుతుందంటే అతుక్కుపోకుండా మనకి అన్నం మెతుకు విడివిడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 3 minutes అట్లా మూత పెట్టేసి ఉంచండి. చూసారు కదా, 3 minutes అయిపోయింది. తీసేసి ఇప్పుడు నేను వాటర్ పోసేసుకుంటాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు ఆల్రెడీ తీసుకుని ఉంచుకున్నాను కదా ఇందాక, అవి వేస్ట్ చేసుకోకుండా దీంట్లో పోసేసుకుంటున్నాను.
వాటర్ పోసుకొని కలుపుకోండి. మసాలా కానీ సాల్ట్ అంతా వాటర్లో కూడా మెల్లగా దిగుతుంది. సో సాల్ట్ మీరు ఇప్పుడే వాటర్ టేస్ట్ చూసేసి సాల్ట్ సరిపోలేదని డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే మన మసాలాలోంచి ఈ సాల్ట్ అది వాటర్లోకి దిగడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి టైం తీసుకోండి. మీరు కూడా సరిపోలేదు కదా అని చెప్పి టేస్ట్ చూసి ఇమీడియట్గా సాల్ట్ వేయొద్దు. కొంచెం సేపు అవ్వనివ్వండి. రైస్లోకి దిగుతుంది, మెల్లగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మెల్లగా మనకు తెలుస్తుంది. సో టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవచ్చు సాల్ట్ని. కాసేపు మగ్గనివ్వండి. మనం ఫ్రై చేసి పెట్టుకుని కాషూస్ కూడా వేసేసుకుందాం. మరీ ముందుగా వేసుకుంటే ఏమవుతుందని మెత్తగా అయిపోతాయి. కాబట్టి మరీ ముందుగా కాకుండా జస్ట్ మనం వాటర్ బాయిల్ అవుతూ ఉన్న టైంలో వేసేసుకుంటే రైస్ ఎక్కువ టైం పట్టదండి. ఎందుకంటే రైస్ కూడా ఆల్రెడీ నానున్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు రైస్ అవ్వడానికి. మ్యాక్సిమం 15-20 మినిట్స్ అంతే. ఆల్రెడీ చికెన్ కూడా ఆల్రెడీ మంచిగా ఫ్రై ఉంది, మగ్గింది. సేపు పట్టదు. చూసారా, రైస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రిపేర్ అవ్వటము. సో ఉప్పు టేస్ట్ చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది సాల్ట్ సరిపోయిందా లేదా అని. దానికి తగ్గట్టుగా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఇంకా ఈ మూమెంట్లో మనకి స్పైసీనెస్ అంతగా లేదనిపించింది అనుకోండి, మన కారం అది యాడ్ చేస్తే అంత బాగోదు. కాబట్టి ఇప్పుడు మనం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటే మనకు స్పైసీనెస్ పెరుగుతుంది. చూడండి, నేను సాల్ట్ టేస్ట్ చూశాను. నాకు ఎందుకు కొంచెం పడుతుంది అనిపించింది కాబట్టి నేను ఇంకా యాడ్ చేసుకుంటున్నాను, సరిపోలేదు కాబట్టి. సేమ్ మీరు కూడా ఆ విధంగానే టేస్ట్ చేసుకోండి. రైస్ సగం ప్రిపేర్ అయినప్పుడు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? కంగారు పడకుండా వేసుకోండి. ఒకసారి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ అప్పుడు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. చూసారు కదా, బాగా తిప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను. సూపర్, సరిపోయింది టేస్ట్. సాల్ట్ అంతా పర్ఫెక్ట్ ఉంది, ఈవెన్ స్పైస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి, హైలో వద్దు, మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనం రైతా తయారు చేసుకుందాం. ఈ లోపు రైస్ అయ్యేలోపు రైతా మనం తయారు చేసుకుందాం. చూసారు కదా, పెరుగు ఒక 1/2 లీటర్ తీసుకోండి. మంచిగా చక్కగా ఆనియన్స్ ఇట్లా చాప్ చేసుకోండి. ఇంకా చిన్నగా, కొంతమందికి నిలువుగా కావాలనిపిస్తుంది, కొంతమందికి ఇంకా చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టం వచ్చినట్టు. పచ్చిమిర్చి, ఉప్పు కూడా దీంట్లో వేసేసుకోండి. వేసుకొని ఇదిగోండి కొత్తిమీర బాగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆనియన్ ఫ్లేవర్ కూడా దీంట్లో దిగుతుంది. స్పైసీ కానీ పచ్చిమిర్చి కారం, ఉప్పు, ఆనియన్ ఫ్లేవర్ కూడా కంప్లీట్గా మనకి ఏమవుతుందంటే పెరుగులోకి బాగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటే. సో మనం లమ్స్ లేకుండా పెరుగులో ఏం లమ్స్ లేకుండా చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఏమైనా చిన్న చిన్న గడ్డలు కానీ అలా ఏమైనా ఉన్నా కానీ చూసుకొని ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకుంటే ఏమవుతుందంటే లమ్స్ లేకుండా క్లియర్ అయిపోతుంది. సాఫ్ట్గా ఉంటుంది కర్డ్ కూడా. సో కొందరు ఏంటంటే మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. గరిటతో కానీ స్పూన్తో కానీ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం కలుపుకోవచ్చు. నాకేంటంటే ఇది కొంచెం ఇట్లా చేతితో కలుపుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా, లమ్స్ లేకుండా, లమ్స్ ఫ్రీ ఉంది. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ దీంట్లో యాడ్ చేసేసుకొని పెరుగులో కలుపుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి చూసుకోండి, చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకుండా. రైతా రెడీ అయిపోయింది. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి, నేను ఆల్రెడీ టేస్ట్ చూసాను. ఆల్రెడీ ఆనియన్ ఫ్లేవర్ కానీ లేకపోతే మిర్చి, స్పైసీనెస్, సాల్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కావాలనుకోండి కొంతమంది టమాటా కూడా యాడ్ చేస్తారు, మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. 90% బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, వెయిట్ వల్ల పీసెస్ అన్ని కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. వాటిని ప్లస్ మసాలాని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనకు 5 to 10 minutes ఉంచితే బిర్యానీ రెడీ.
వావ్! నోరూరించే టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. వెదర్ కూడా సూపర్ ఉందండి. బిర్యానీ ప్లేట్లో పెట్టేసుకున్నాను. బిర్యానీ వల్ల ఆకలి బీభత్సంగా వస్తుంది. అర్జెంట్‌గా టేస్ట్ చూడాల్సిందే. ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత స్మెల్లీ వస్తుందంటే అబ్బా! వెరీ నైస్ అండి. ఒక ముద్ద ఇమ్మీడియేట్ నోట్లో పెట్టుకుంటేనే మనకి ఆకలి తీరదు. కలిపేసుకున్నాను. కలర్‌ఫుల్ రైతా, కలర్‌ఫుల్ బిర్యానీ, నైస్ కుక్ చికెన్ పీస్. అబ్బా! ఆహా! ఏమి రుచి! తినరా మైమరచి. సూపర్! ఫ్రైడ్ చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.